మరి మళ్ళీ మూడోసారి తిరిగి బీజేపీ వస్తే జరుగుతాయి అనేది కాంగ్రెస్ చేస్తున్నటువంటి మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఒకసారి కిరణ్ గారి దగ్గరికి వెళ్తాను. కిరణ్ గారు, ఒక మేజర్ సవాల్ మీ ముందర అయితే ఉంది. అంటే నేనేది కేవలం మీ ఒక్కరనే కాదు, కూటమి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో మాట్లాడుతూ బరాబర్ ఎత్తేస్తాం ముస్లిం రిజర్వేషన్స్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ముస్లిం రిజర్వేషన్స్కి దీనికి అర్జుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన 12% కాంటంప్లేట్ చేశారు, కుదరలేదు, 4%. సబ్సిక్వెంట్గా వచ్చిన గవర్నమెంట్స్, అలాగే మరి మీ గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేసింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మీరు కంటిన్యూ చేయొద్దన్న కంటిన్యూ చేస్తారు ఆయన. ఇప్పుడు మళ్ళీ మీ టర్న్ వస్తుందని మీరు అనుకుంటున్నారు. ఇవాళ కరెక్ట్గా మరి మీరు పెళ్ళికి వెళ్తూ మోడీని లేకపోతే అమిత్ షా గారిని సంకన పెట్టుకుని వెళ్తానంటే ఆంధ్రప్రదేశ్లో ఆ 86 లక్షల మంది ఒప్పుకుంటారా మీకు? ముందుగా 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున ఇప్పుడు ఫస్ట్ ప్రధాన అంశం, బీజేపీ వస్తే ముస్లిం రిజర్వేషన్లు తెస్తారా అంటే, రేపు ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పాత్ర అంటే వాళ్ళు కొన్ని సీట్ల వరకే పరిమితమయ్యారండి. ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఆ రిజర్వేషన్ కంటిన్యూ చేయాలనేది, అంటే వాళ్ళు ప్రముఖంగా కేంద్రం వైజ్ వచ్చి రిజర్వేషన్ రద్దు చేస్తే దానికి ఇప్పుడు అక్కడ ఉన్న ముస్లిం ఓటర్స్ ఏపీలో 23,84,000 మంది ఉన్నారండి. మీరు 86 లక్షలు అన్నారు. 20 లక్షల మంది మేబీ పాపులేషన్ లిస్ట్ ఉందండి. ఓకే, ముస్లిం ఓటర్స్ 23,84,492. డెఫినెట్గా అది కొద్దిగా ప్రతికూల అంశమే కానీ, కాకపోతే ఇక్కడ చూసేది ఏంటంటే రాష్ట్ర నాయకత్వాన్ని చూస్తారు కాబట్టి ప్రజలు, అది ఎంతవరకు మాకు హాని చేస్తుంది అనేది రేపు చూడాలి. బట్ కాకపోతే ఒకటి ఏంటంటే, ఏదైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కొన్ని ప్రతికూల అంశాలు, కొన్ని అనుకూల అంశాలు రెండు ఉంటాయండి. కాకపోతే దానిని అంటే వన్ సైడ్ కాకుండా ఎవ్వరికి ఇబ్బంది కలగని రీతిలో, ఎందుకంటే దేశం, కంట్రీ అంటే ఒక్క కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందింది కాదండి. ఎందుకంటే విభిన్న జాతులు, విభిన్న మతాలు ఉన్నప్పుడు అందరికీ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ లాగా ఇండియా అనేది ముస్లిం కంట్రీ అంటే కాదు, అమెరికా లాగా ఇండియా క్రిస్టియన్ కంట్రీ అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో ఉన్న విభిన్న జాతులు, విభిన్న మతాలు, ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో అన్ని రకాల, అన్ని కులాలు, అన్ని మతాల వారు ఉన్నారు. దీనిని బట్టి బీజేపీ తీసుకునే నిర్ణయం ఏంటా, రేపొద్దున మోడీ గారు, అమిత్ షా గారు వస్తే చెప్పేదేంటా అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. దాన్ని బట్టి వైఖరి ఎలా ఉండాలా అనేది మా తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన చూస్తారు. తర్వాత రేపు గతంలో 12 లక్షల కోట్ల రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసినప్పుడు ముఖ్యంగా ఏ పార్టీ అయినా సరే రైతు గురించి ఆలోచించాలండి. ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, కార్పొరేట్స్ కానివ్వండి, అవి కొంతవరకే ప్రజలకి చెరువులో ఉంటాయి. నిత్యం ప్రజలు అంటే రైతు లేనిదే దేశం లేదు, రైతే వెన్నెముక అని నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉంటున్నాయి. రైతులకు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా సరే న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందండి. ఎందుకంటే ఈ రోజున రైతు అనేవాడు ఎలా దిక్కుతోచని స్థితిలో ఉన్నాడంటే, పండించిన పంటకి గిట్టుబాటు ధర అందక, లేదు అంటే రైతుకి ఏదో తూతు మంత్రంగా ఏదో అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్రం కానివ్వండి, ఏదో తూతు మంత్రంగా వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చి విదిలించుకున్నట్టు కాకుండా రైతు మీద మాత్రం ఈసారి, ఎందుకంటే ఈ రైతు అనేవాడికి ఇప్పుడు ఎక్కడ చూసినా అన్నిట్లోనూ కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అవుతున్నాయి. ఈ రైతుకు న్యాయం చేసే విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు కూడా తగిన న్యాయం జరుగుతుందనేది. ఆ సబ్జెక్టులకు మళ్ళీ పోతామండి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, నిన్న కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హైదరాబాద్లో చెప్పారు, బరాబర్ ఎత్తేస్తాం, ఎక్కడా కూడా కాంప్రమైజ్, అన్బెండింగ్ ఇది ధోరణి. మీ రాష్ట్ర అధ్యక్షురాలు తడబడ్డారు, కానీ ఆవిడ మాట నేసిన తర్వాత వాపస్ తీసుకొని ఫేక్ అని చెప్పేసి సోషల్ మీడియాలో కమ్యూనికేట్